జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం భూమండలంలో ఉద్భవించినటువంటి సంక్షోభానికి తప్పనిసరిగా మనం పరిష్కారం చూపాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే మానవుడు నిర్మించుకున్నటువంటి ఈ భౌతిక సంపద అంతా కూడా పూర్తిగా కనుమరుగవుతుంది. మానవుడు చేసిన ఒకే ఒక పొరపాటు ఏమిటంటే, భగవంతుని సృష్టికి ప్రతి సృష్టిని చేయటం ప్రారంభించాడు. భగవంతుని సృష్టికి ప్రతి సృష్టిని చేయటం ప్రారంభించాడు. భగవంతుని సృష్టి ఎల్లప్పుడూ సవ్య మార్గంలో ఉంటుంది. మానవుని యొక్క ప్రతి సృష్టి మాత్రం అపసవ్య మార్గంలో ఉంటుంది. సవ్యం అపసవ్యం అంటో మరొకసారి తెలుసుకుందాం. పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా శరీరంలో కూడా మార్పులు జరిగితే అది భగవంతుని యొక్క సృష్టి, ప్రకృతి యొక్క ఆదేశం. పరిసరాల మార్పులు జరుగుతున్నాయి, కానీ అంతరంగంలో మార్పులు జరగలేదు. పరిసరాలను మార్చడం మొదలుపెట్టారు. అది ప్రతి సృష్టి. మొదటిదేమో సహజమైనటువంటి సృష్టి, రెండవదేమో కృత్రిమైనటువంటి సృష్టి. మొదటిది ఆత్మకు సంబంధించినటువంటి సృష్టి, రెండవది మాత్రం శరీరానికి సంబంధించినటువంటి సృష్టి, ఇంద్రియాలకు సంబంధించినటువంటి సృష్టి, మనస్సుకు సంబంధించినటువంటి సృష్టి, బుద్ధికి సంబంధించినటువంటి సృష్టి. ఏ సృష్టి గొప్పది? ఆత్మ ద్వారా జరిగేటటువంటి సృష్టి మహోన్నతమైంది. భగవంతుడి సృష్టిని ఎవరు ఆక్షేపించకూడదు, దానికి అనుగుణంగా జీవించగలగాలి. కానీ మానవ జాతిలో ఏం జరుగుతుంది? భూమండలం మొత్తంలో ఒక మానవ జాతిలో మాత్రమే భగవంతుని సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది. పంచభూతాలన్నీ కూడా భగవంతుని యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఉత్పన్నమైనవే కదా. వాటిని మార్చాల్సిన పని ఏమిటి? అవి సవ్యంగా ఉన్నాయి కదా. సవ్యంగా ఉన్నటువంటి పంచభూతాన్ని స్వప్రయోజనం కోసం వాడుకుంటూ, క్రయ విక్రయాలకు ఉపయోగించుకుంటూ మార్చవలసిన అవసరం ఏంటి? కొండను పగలగొట్టడం సులభం కదా. మరి అదే మానవుడు కొండను తయారు చేయగలడా? అది సాధ్యం అవుతుందా? అలాగే వృక్ష సంపద ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది కదా. ఒక చెట్టును పెంచటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా. అదే చెట్టును నరకటానికి కొన్ని నిమిషాలు సరిపోతుంది కదా. ఆలోచించండి ఒకసారి. మానవుడు ఎంత పొరపాటు చేశాడో తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. భగవంతుడి సృష్టి మొత్తం సవ్యంగా ఉన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క సృష్టిని మార్చవలసిన అవసరం ఏంటి? భూమండలంలో ఏ జంతువు కూడా ప్రకృతిని మార్చడం లేదే. ప్రకృతికి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాయి. జీవించలేకపోతే మరణిస్తున్నాయి. కానీ మానవుడేమయ్యాడు? ప్రకృతికి అనుగుణంగా జీవించే ప్రయత్నం చేయటం లేదు. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే అంతరంగంలో మార్పు జరగదు కదా.
ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే అంతరంగంలో మార్పు జరగదు కదా. మానవుడి యొక్క తెలివి మేధా సంపత్తి మొత్తం ఏమైపోయింది? నిర్వీర్యం అవుతుంది కదా. కొంచెం ఆలోచించండి. అన్ని జంతువుల కన్నా తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉన్నటువంటి మానవుడు అన్ని జంతువుల కన్నా అతిహేయంగా జీవిస్తున్నాడు కదా. అతి ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు కదా. భూమండలం మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు కదా. భూమిని తన చేతుల్లోకి తీసుకున్నాడు కదా. పంచభూతాలను శాసిస్తున్నాడు కదా. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు కదా. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా. యాక్షన్ చెడుగా ఉంటే రియాక్షన్ కూడా చెడుగా ఉంటుంది కదా. యాక్షన్ ఉన్నతంగా ఉంటే రియాక్షన్ కూడా ఉన్నతంగా ఉంటుంది కదా. మరి మానవుడి యొక్క యాక్షన్స్ అన్ని ఎలా ఉన్నాయి? చెడుగా ఉన్నాయి కదా. మరి మానవుడికి ఎటువంటి ఫలితం వస్తుంది? చెడు ఫలితం వస్తుంది కదా. మానవుడు సాధించింది ఏమిటి? ఆరోగ్యం పోయిన తర్వాత, ఆయువు కుదించబడిన తర్వాత, శరీరం రుగ్మతలకు లోనైన తర్వాత, అశాంతి అసంతృప్తి పెరుగుతున్న తర్వాత ఇక మానవుడు సాధించింది ఏమిటి? ఆలోచించండి. ఒకవైపు పతనం జరుగుతూ ఉంటే నేను నాది నాకనేటటువంటి భావంతో భద్రత ముసుగులో బంధించబడి భావితరాల కోసం ఆరాటపడుతూ చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ ప్రపంచంలో బందీ అయి దాని నుంచి బయటపడలేక దానిలోకి ఎవరిని అనుమతించక నరక యాతనను అనుభవిస్తున్నాడు కదా. ఆలోచించండి. ఇంతకంటే దారుణం ఏముంది? మనిషి చివరకు తీసుకెళ్లేది ఏమిటి? ఏమీ తీసుకెళ్ళడు కదా. ఏమీ తీసుకెళ్ళను అని తెలిసినటువంటి వ్యక్తి మరింత సంపదను పోగు చేసుకోవటం దేనికి? సంపదను పోగు చేసుకుంటే అది చెడు కర్మ ఫలమే కదా. చెడు కర్మకు తప్పనిసరిగా చెడు కర్మ ఫలం ఉంటుంది కదా. ఆ చెడు కర్మ ఫలం జీవితాన్ని అస్తవ్యస్తంగా తయారు చేస్తుంది కదా. కొంచెం ఆలోచించండి. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ పతనం జరుగుతున్నప్పటికీ దాని గురించి మానవుడు స్పందించటం లేదంటే అందుకు మూల కారణం ఏంటి? అతను కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. సహజమైన మేధస్సు ద్వారా జీవితాన్ని కొనసాగించేటట్లయితే పురోగమన పరిణామం. కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారా జీవితాన్ని కొనసాగించేటట్లయితే అది తిరోగమన పరిణామం. దాని గురించి ఆలోచించండి. తిరోగమన పరిణామం వలన భూమండలం మొత్తం కూడా మనోకాలుష్యంతో నింపబడుతుంది కదా. కాబట్టి ప్రజ్ఞ పరిమితమై మానసిక ఒత్తిడి పెరిగి నెగిటివ్ ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటే, నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటే, చెడు కర్మలు చేస్తూ ఉంటే అతని జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మానసిక పరిణామం అనేది తిరోగమనానికి మళ్ళింది. మానవుడు మాధవుడు కావాలి, మానవుడు దానవుడు కాకూడదు. మానవుడు ఎక్కడ దెబ్బతిన్నాడంటే బుద్ధి యొక్క విశేషణ హరించుకుపోయింది. ఏది సత్యం ఏది అసత్యం అని తెలుసుకోలేకపోయాడు. మాయనే సత్యంగా భావించాడు. మనసుకు అనుగుణంగా జీవిస్తున్నాడు తప్ప మనసును నియంత్రించలేకపోతున్నాడు. మనసును నియంత్రిస్తే బుద్ధి చైతన్యవంతంగా ఉంటుంది.
బుద్ధి చైతన్యవంతంగా ఉంటే విచక్షణ ఏర్పడుతుంది. విచక్షణ ఏర్పడితే మనిషి కృత్రిమ మేధస్సు నుంచి బయటపడి సహజమైనటువంటి మేధస్సు వైపుకు మళ్ళుతాడు కదా. కాబట్టి ఇప్పుడు మానవ జాతిలో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి ప్రమాదం ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధిక్యతను సంతరించుకుంది, న్యాచురల్ ఇంటెలిజెన్స్ హరించుకుపోతుంది. కాబట్టి మనిషి ప్రమాదపు అంచుకు చేరాడు. ఎన్నో రకాల ఘోర విపత్తులు జరుగుతున్న అందుకు మూల కారణం ఏమిటి అనే దాని గురించి విచక్షణతో ఆలోచించలేకపోయాడు. మనసు ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటుందో బుద్ధి కూడా నెగిటివ్ని ప్రోత్సహిస్తుంది కదా. కాబట్టి ఈ పరిణామ క్రమంలో మానవుడు ఒంటరివాడు అయిపోయాడు, ప్రకృతికి దూరం అయిపోయాడు, ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించాడు. నేను నాది నాకు అనేటటువంటి పరిమిత తత్వాన్ని విపరీతంగా పెంచుకున్నాడు. దాని ఫలితంగా ఏమైంది? తన ఉనికి భూమండలానికి ప్రమాదకరమైంది కదా. తన కళ్ళ ముందే ఘోర విపత్తులు జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరాడు కదా. అందువల్ల మనం దీనికి విరుగుడు కనిపెట్టాలి. ఈ విరుగుడు ఎప్పుడో కనిపెట్టబడింది, మనం ప్రత్యేకంగా కనిపెట్టవలసిన అవసరం లేదు. మరి మనం ఏం చేయాలి? క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు వెలుగులోకి వచ్చినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని తిరిగి మరలా జీవితానికి అన్వయించుకొని సమాజంలోనికి ప్రవేశపెట్టాలి. అది ఎలా ఉండాలి? నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా ఉండాలి. నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా ఉండాలి. ఆనాడు ఋషులు అందించినటువంటి విధానం పాక్షికమే, కానీ ప్రస్తుతం పరిపూర్ణమైనటువంటి విధానాన్ని మనం అందించాలి. పరిపూర్ణమైనటువంటి విధానం లేకపోతే ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు కదా. కాబట్టి నేను గత 3.5 దశాబ్దాలుగా చేసినటువంటి కృషికి ఇవాళ నాకు ఫలితం వచ్చింది. నేను బయటపడ్డాను, సమాజాన్ని బయటపడేసేటటువంటి అర్హతను పొందాను. నాకు అనుభవం లేదనుకోండి, సమాజానికి పరిష్కార మార్గాన్ని చూపలేను కదా. ఆలోచించండి. ఋషులు ఆనాడు సులభంగా ఈ మార్గాన్ని బహిర్గతం చేశారు, ప్రపంచానికి అందించారు, ఎంతో కొంత మేరకు ఫలితాన్ని చేకూర్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? పూర్తి భిన్నంగా ఉన్నాయి. మనుషులు అయోమయంగా, గందరగోళంగా, అస్తవ్యస్తంగా, మానసిక ఒత్తిడితో సతమతం అవుతున్నారు. క్షణక్షణం భయం గుప్పిట్లో చిక్కుకుపోతున్నారు. చుట్టూ భౌతిక సంపద అనూహ్యంగా ఉన్నప్పటికీ దాన్ని కంటితో చూస్తున్నాడు కానీ అనుభవించే యోగ్యత లేకుండా పోయింది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే శాస్త్రీయతతో ముందుకెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శాస్త్రీయత, ఆధ్యాత్మికత రెండు కలిసిని అనుకోండి, అది పరిపూర్ణమవుతుంది. ఆధ్యాత్మికత ఒక్కటే ఉందనుకోండి, అది అసంపూర్ణమవుతుంది. శాస్త్రీయత ఒక్కటే ఉందనుకోండి, అది ప్రమాదకరం అవుతుంది. అందుకే చెప్తుంటారు, సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ కమిట్స్ సూసైడ్. స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. If both are matched together, we can create wonders in this world. ఆధ్యాత్మికత
మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. సైన్స్కి మాత్రం రుజువులు, ఆధారాలు కావాలి కాబట్టి ఇది పదార్థానికి సంబంధించి ఉంటుంది. పదార్థం మీద పరిశోధన చేస్తే అది శాస్త్రం అవుతుంది. మనసు మీద, బుద్ధి మీద, ఆత్మ మీద ప్రయోగం చేస్తే అది ఆధ్యాత్మికత అవుతుంది. విడిగా ఉంటే అవి మానవాడికి ఉపయోగపడవు. రెండింటిని ఏం చేయాలి? సమన్వయం చేయాలి. రెండు సమన్వయం కావాలి. అందుకే ఒక మహానుభావుడు చెప్పాడు, ఆధ్యాత్మికత కుంటిదట, సైన్స్ గుడ్డిదట. కుంటిగా ఉన్న అసౌకర్యమే, గురుడిగా ఉన్న ప్రమాదకరమే. కాబట్టి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కుంటితనాన్ని తొలగించాలి, సైన్సులో ఉన్నటువంటి అంధత్వాన్ని తొలగించాలి. ఇక్కడ సైన్స్ వేరు, సాంకేతికత వేరు. ప్రకృతిని వాడుకునేటటువంటి విధానాన్ని సాంకేతికత అంటారు. ప్రకృతి యొక్క సూక్ష్మత్వాన్ని కనుక్కునేటటువంటి విధానాన్ని శాస్త్రం అంటారు. శాస్త్రం ఉండాలి, తప్పనిసరిగా ఆధ్యాత్మికత ఉండాలి. రెండూ ఉండాలి. రెండు ఉన్నప్పుడు మనిషి ఒకవైపు మానసిక పరిణామాన్ని పొందగలుగుతాడు, భౌతిక పదార్థాన్ని కూడా విశ్లేషించుకొని దాని యొక్క సారాంశాన్ని తెలుసుకోగలుగుతాడు. రెండూ ఉండాలి. సైన్స్ అంటే పదార్థానికి సంబంధించింది, ఆధ్యాత్మికత అంటే ఆత్మకు సంబంధించింది. ఆత్మ లేకుండా పదార్థం లేదు, పదార్థం లేకుండా ఆత్మ లేదు కదా. కొంచెం గమనించండి. సృష్టికర్త అంటున్నాం. సృష్టికర్తను మనం ఎలా వేరు చేస్తాం? సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టి మరలా తిరిగి సృష్టికర్తలో కలిసిపోతున్నప్పుడు సృష్టిని, సృష్టికర్తను ఎలా వేరు చేస్తాం? సాధ్యం కాదు కదా. ఆలోచించండి. రెంటిని సమన్వయం చేసామనుకోండి, పరిపూర్ణమవుతుంది కదా. కాబట్టి సృష్టికర్తను గురించి తెలియజేసేది ఆధ్యాత్మికత, సృష్టిని గురించి, భౌతిక పదార్థాన్ని గురించి, స్థూల జగత్తుని గురించి తెలియజేసేది శాస్త్రీయత. ఆధ్యాత్మికతను శాస్త్రీయ పందాల మలుచుకుంటే అది శాస్త్రీయ ఆధ్యాత్మికత అవుతుంది కదా. నేను చేసిన ప్రయోగం అదే. నేను సమూలంగా బయటపడ్డాను, దాన్ని నిరూపిస్తాను. మాటలు చెప్పటం ముఖ్యం కాదు, ఆ మాటను నిలబెట్టుకోవాలి, నిరూపించాలి. నిరూపిస్తే మానవాళికి తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. నిరూపించకుండా కేవలం సిద్ధాంతాన్ని బోధించి వదిలేస్తే ఎట్లా? కాబట్టి నా జీవితంలో సంభవించినటువంటి విప్లవాత్మక మార్పులు ఏమిటంటే సమన్వయం చేయటం. ఒకదాన్ని పట్టుకొని కూర్చుంటే లాభం లేదు, రెండూ ఉండాలి. రెండింటిని సమన్వయం చేయాలి, మేళవించాలి. అందరూ కూడా సైన్స్ పరిధిలో ఉండే ఆధ్యాత్మికతను అందుకోలేకపోతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి సైన్స్ను విస్మరిస్తున్నారు. సైన్స్ను దాటెళితే తత్వం వస్తుంది, తత్వాన్ని దాటెళితే మతం వస్తుంది, మతాన్ని దాటి వెళితే ఆధ్యాత్మికత అనుభవంలోకి వస్తుంది. వేర్ సైన్స్ ఎండ్స్, దేర్ ఫిలాసఫీ స్టార్ట్స్. వేర్ ఫిలాసఫీ ఎండ్స్, దేర్ రిలీజియన్ స్టార్ట్స్.
వేర్ రిలీజియన్ ఎండ్స్, దేర్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్. 4 అంతస్తులని చూసుకోండి. 1 సైన్సు, 2 తత్వం, 3 మతం, 4 ఆధ్యాత్మికత. సైన్స్ కానీ తత్వం కానీ మతం కానీ పరిమితమైనవి. ఆ పరిమిత తత్వం నుంచి బయటపడాలంటే మనకు ఆధ్యాత్మికత కావాలి. సైన్స్తో మొదలవ్వాలి, ఆధ్యాత్మికతతో జీవిత ప్రయాణం ముగియాలి. కాబట్టి నేను చేసినటువంటి ప్రయోగం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. సైన్స్ను పక్కన పెట్టాము, ఆధ్యాత్మికతను బోధిస్తూ ఉన్నాము. రుజువుల ఆధారాలు లేవు కదా. ఆధ్యాత్మికతను విస్మరించాము, సైన్స్లో ఇరుక్కుపోయాము. ఏమవుతుంది? ప్రకృతి అంతా పదార్థమయంగా గోచరిస్తుంది కదా. ప్రకృతిని పదార్థంగా భావిస్తే ఎలా ఉంటుంది? పరమాత్మగా భావిస్తే ఎలా ఉంటుంది? పరమాత్మగా భావిస్తే మనిషి పరిపూర్ణుడవుతాడు. పదార్థంగా భావిస్తే వ్యాపారస్తుడవుతాడు, పారిశ్రామికవేత్త అవుతాడు. కాబట్టి సైన్స్ అనేది పాజిటివ్గా ఉండాలి తప్ప నెగిటివ్గా ఉండకూడదు. ఇప్పుడు అందరూ కూడా సైన్స్ని నెగిటివ్గా ఉపయోగిస్తున్నారు. సైన్స్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేసి ముందుకెళ్తున్నారు. అందుకే ప్రకృతి మొత్తం చిన్నాభిన్నమైపోయింది, సమూలంగా ధ్వంసమైంది. మరలా తిరిగి ఎవరు పునరుద్ధరించలేని స్థితికి ప్రకృతి తయారైంది. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకే మానవుడు పతనమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యాక్షన్కి తప్పనిసరిగా రియాక్షన్ ఉంటుంది కదా. కాబట్టి మనిషి ఏమయ్యాడు? యాక్షన్కి వెళ్ళాడు, భవిష్యత్తులో రియాక్షన్ పొందబోతున్నాడు. ఇప్పటికే మొదలైంది. మరి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? యాక్షను రియాక్షన్కు అతీతమైన స్థితికి వెళ్ళగలగాలి. యాక్షను రియాక్షను మనసు పరిధిలో ఉంటుంది. యాక్షన్ రియాక్షన్ లేనటువంటిది ఆత్మస్థితి. మనిషి ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మస్థితికి వెళ్ళాలి. కాబట్టి గురు సందేశాలు నా కోసం అందించబడేవి కాదు, సమాజం కోసం అందించబడుతున్నాయి, క్రొత్త తరహాలో అందించబడుతున్నాయి. వీటిని అవగాహన చేసుకుంటే జీవితం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. అలా కాకుండా మామూలు స్థాయిలో జీవిస్తే జీవితం అధోగతి పాలవుతుంది. కాబట్టి ఆ విధంగా ఉన్నత స్థాయిలో జీవించే విధంగా ఈ గురు సందేశాలను మీరు ఉపయోగించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.